సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరాల్లో కొనాలంటే ఇప్పటికిప్పుడైనా అంటే ఏదన్నా మంచి ప్రైస్లో ఎక్కడ దొరికే ఉన్నాయా? మంచి ప్రైస్ అన్నది ఏముండదండి, ఏదైనా మంచి ప్రైసే. అంటే మన బడ్జెట్ ప్రైసే మనకి మంచి ప్రైస్, మన బడ్జెట్ని బట్టి చూడాలి. సో మన బడ్జెట్ ఎంత ఉందో అందులో ఆ పర్టికులర్ లొకేషన్. హ్యాపీగా అగ్రికల్చర్ చేసుకున్న మోడర్న్ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ సిటీకి ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ తీసుకుంటే బెస్ట్? మినిమం 70-80 కిలోమీటర్ వాటర్ బాడీస్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ బాడీస్ ఉన్నాయి. 70-80 కిలోమీటర్స్ వెళ్తే కానీ మినిమం 30 lakhs పెట్టింది ఎకరం వచ్చే పరిస్థితి లేదు. మినిమం 30 lakhs. 30 lakhs దొరుకుతున్నాయా? 25-30 lakhs ఎన్ని కిలోమీటర్ల పరిధిలో? మినిమం 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ పరిధిలో లేవు. ఓకే. సో గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది సార్, RRR వరకు వాటర్ బాడీస్ అనే వాటర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా రీసెంట్గా విన్నాను. అంటే హెచ్ఎండిఏ ఎక్స్టెండ్ అవుతుంది కదా, హెచ్ఎండిఏ ఎక్స్టెండ్ దృష్టిలో పెట్టుకొని 50,000 స్క్వేర్ ఫీట్ ఎసెప్ట్తో మనకు హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దీంతో భవిష్యత్తులో వాటర్ ఇష్యూస్ రాకూడదు. ఇప్పుడు హైదరాబాద్కు కృష్ణా 3 lines వస్తుంది, 3 pipe lines ఉన్నాయి మనకు. సో దాంతోపాటు మనకు ఆల్రెడీ మంజిరా ఉంది, ఇటు గండిపేట, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం మనం. సో ఇవి కాకుండా ఏంటంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్ చుట్టూ లేక్ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని వాటర్ బాడీగా చూసి మున్సిపల్ లిమిట్స్లో హెచ్ఎండి లిమిట్స్ ఎంతవరకు అవి ముందే ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. గత ప్రభుత్వం ట్రిబ్యునల్ జీవో మీద అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకొని వచ్చింది. సో అది కథ ముగిసినట్లయినా ఇంకా మళ్ళీ ట్రిబ్యునల్ జీవోలోకి మళ్ళీ అడుగుపెట్టే ఛాన్సెస్ ఉందంటారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఉండదు. ఎందుకంటే 311 జీవో ఒకవేళ ఎత్తేస్తే రివోక్ చేయగలిగితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఇప్పటికంటే ఎక్కువ పెరుగుతుంది. రెండోది ఇప్పటికే ఆ వెస్ట్ హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్కి ఎక్కువ పెరిగిపోయింది పూర్తిగా. హిమాయత్ సాగర్ని, గండిపేటని వాటర్ బాడీస్గా డ్రింకింగ్ పర్పస్లో యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ 311 జీవో రివోక్ చేయడం వల్ల సేమ్ మూసి మనకు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఎలా అవుతుందో అలా అవుతుంది. అవి అలా కాకుండా చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, కానీ అప్పుడు వాటర్ ప్లాంట్లు పెట్టాలి, ఎక్కడికక్కడ వాటర్ రీసర్క్యులేట్ చేయాలి, రీయూసేజ్ కోసం బెడ్లు కట్టాలి. సో అప్పుడు ఎక్కువ మొత్తం ల్యాండ్ వాటికే పోతుంది. సో అలా దాంట్లో ఎవరు ఇప్పుడు వరకైతే ఛాన్స్ లేదు. గత ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది. ఒకవేళ వచ్చినా కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండవు, అవి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో ఉండవు. అది ఏదన్నా కూడా ఇప్పుడు కోకాపేట, నియోపోలిస్ ఇదంతా చూస్తున్నాం మనం, అల్ట్రా లగ్జరీ పీపుల్ ఉండేటటువంటి ఏరియా అది. సో అటువంటి ఏరియాలో ఇంకొద్ది ఎక్స్టెండ్, ఆ ఏరియా ఎక్స్టెండ్ అవుద్ది. మీరు చూసిన నియోపోలిస్, మీరు చూస్తున్న నియోపోలిస్ అంటే ఏంటి? నియోపోలిస్ అనేది ఒక అల్ట్రా పాష్ ఏరియా, అది కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ఏరియా. మీకు అందులో ఐటీ సెజ్ ఉంటుంది, అందులో మీకు హోటల్స్ ఉంటాయి, అందులో కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. టీవీ టవర్స్ అని ఫస్ట్ అక్కడ కట్టారు. మీకు ఐడియా ఉంది? అవును. ఆ ప్రాంతం మొత్తం కొండ, అసలు ఎట్లా ఉండదంటే మొత్తం బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ రాక్ మొత్తం ఇదంతా అది ఎప్పుడో కాదు, నాకు కరెక్ట్ నాకు తెలిసి ఒక 6-7 years బ్యాక్ నేను చెప్పేది. ఆ లోపల కూడా అడుగు పెట్టలేదు. ఆ టీవీ టవర్స్ దగ్గర తీసుకోవాలంటే చాలామంది వెనకడిగేశారు. ఆ రోజులు అసలు ఏదో ఫ్రీ ఇచ్చిన వద్దనే టైప్లో అయిపోయారు. ఆ టైప్ అది ఈరోజు హైదరాబాద్లోనే, హైదరాబాదే కాదు రోడ్ ఇండియాలోనే హైయెస్ట్ రేట్ అక్కడ జరుగుతుంది. అలాంటి ప్రాంతంలోని ఈ ట్రంప్ టవర్స్ అని కూడా ఆ దగ్గరలోనే వస్తుంది అన్నారు. అదే సెజ్లో ఏంటి సార్ ఈ ట్రంప్ టవర్స్కి? ఒక ట్రంప్ అనగానే మామూలుగా అందరూ గుర్తొచ్చి తెలిసిందే మనకి. ఫస్ట్ హైదరాబాద్లోనే అంతకుముందు వేరే ప్లేసెస్లో అంటే ట్రంప్ బేసిక్గా అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటి? ట్రంప్ టవర్స్ అంటే ట్రంప్ బేసిక్గా రియల్టర్, తను పాలిటిక్స్లో ముందు నుంచి కూడా ట్రంప్ రియల్టరు. ఇంటర్నేషనల్ వైగా చాలా పెద్ద టవర్స్ కట్టాడు. హైరేజ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అది ఉన్నటువంటి కంపెనీ. అయితే హైదరాబాద్కు రావడం మనకు కొత్త, కానీ ఇండియాలో ఎప్పుడో అడుగుపెట్టాడు ఆయన. ఇండియాలో అడుగుపెట్టాడు. గుర్గాన్, నోయిడా, బెంగళూరు, కోల్కత్తా, ఈ ముంబై, ఇక్కడ ఆల్రెడీ టవర్స్ కట్టాడు. 60+ ఫ్లోర్లు టవర్లతో ఆయన ఎప్పుడో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ట్రైబేకా ఇన్ఫ్రా అని ఇండియన్ కంపెనీతో టైప్ అయినాడు. మనకు హైదరాబాద్లో కోకాపేట నియోపోలిస్ ఏదైతే సెజ్లో ఉందో దీంట్లో 3,500 కోట్లతోని 63+ ఫ్లోర్తోని ట్విన్ టవర్స్ కడుతున్నారు. ట్రంప్ ట్విన్ టవర్స్ అని కడుతున్నారు. ఇక్కడ హైరా అనే కన్స్ట్రక్షన్ కంపెనీతో టైప్ అయ్యారు, లోకల్ కన్స్ట్రక్షన్ కంపెనీతోని. వాళ్ళు ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఆల్మోస్ట్ అప్రూవల్ చివరి స్టేజ్లో ఉన్నాయి. మేబీ ఆగస్ట్, సెప్టెంబర్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఫౌండేషన్ స్టోన్ అవుతుంది. ఎందుకంటే 3,500 crores ఇన్వెస్ట్మెంట్తో చాలా పెద్ద ఎత్తున ఆ, కట్టబోతున్నారు. ఇందులో కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ టవర్స్ రెండు కట్టబోతున్నారు. దట్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఎస్ఎఫ్టీ 5,000 ఎస్ఎఫ్టీతో ఒక ఫ్లాట్ ఉండబోతుంది. మినిమం 15,000 per square feet అమ్మబోతున్నారు ఇక్కడ మినిమం. సో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా అల్ట్రా లగ్జరీ సెజ్ అయినటువంటి ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఎంఎస్ఎన్ వాళ్ళది కానీ మై హోమ్ వాళ్ళది కానీ అక్కడ కమర్షియల్ ఉన్నాయి, సేమ్ రెసిడెన్షియల్ ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీఏ సాస్ వాళ్ళది కన్స్ట్రక్షన్ కంపెనీ. బిగ్గెస్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ప్లేయర్స్ అయితే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ నియోపోలిస్ సిటీలో ఉన్నారు. ఎందుకంటే అల్ట్రా పాస్ట్ సిటీ డెవలప్ చేయడం ఒకటి, మీకు ఓఆర్ఆర్ పక్కన ఉండడం, కోకాపేట సెజ్ పక్కనే దాన్ని కోకాపేట సెజ్గా చేయడం. నియోపోలిస్ అని దాని మీనింగే కొత్త నగరం అని. నియోపోలిస్ సెజ్ని డైరెక్ట్ ఓఆర్ఆర్కి రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో మనకు గండిపేట లేక్ వ్యూ ఉంటుంది, 13,000 ఎకరాల గండిపేట లేక్ వ్యూ ఉంటుంది. దాంతోపాటు శంకరపల్లి మోకిల కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. ఈ పక్క కొల్లూరు ఈ కనెక్టివిటీ ఇటువైపు ఉంటుంది. సో ఒక డిఫరెంట్ సిటీ అదంతా కూడా మొత్తం 1,600 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్లో ఇప్పుడు ఇప్పుడు ఒక ఓన్లీ 535 ఎకరాలనే డెవలప్ చేశారు ఆ సిటీని. 535 ఎకరాలకే ఇంత డెవలప్మెంట్, ఇంత చేంజెస్ కనపడుతుంది, డ్రాస్టిక్ చేంజెస్ కనపడుతున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్న లీకులు కొన్ని ఉన్నాయి హైదరాబాద్ మీద, రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి, సెకండ్ క్యాపిటల్ అని చెప్పి. సో ఈ లీక్లు కాస్త అంటే కార్పొరేట్ కంపెనీలు కూడా ముందే పసిగట్టాయి. అంటే అదానీ అంబానీ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ల్యాండ్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు, అంటే ఆల్రెడీ తీసుకున్నారని చెప్పి ప్రచారం కూడా ఉంది. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఏదైనా కార్పొరేట్ కంపెనీలు మొత్తం అయ్యే చేస్తూ ఉంటాయి. ఏంటి సార్ ఇది, అసలు ఏం జరుగుతుంది ఇదంతా? అంటే గత 10-15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకే ముంబైతో పాటు ముంబైని చేద్దాం అనుకున్నాం. ముంబైతో కాకుండా హైదరాబాద్ని చేద్దాం అనే సౌత్లో ఏదో ఒక స్టేట్ చేద్దాం అన్నప్పుడు హైదరాబాద్ ఉండే. సో ఆ తర్వాత తదనంతరం ఢిల్లీ ఎక్స్పాండ్ అవ్వడం, ఢిల్లీ పెరుగుతుండడం. ఈ రీసెంట్ కాలంలో ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉండడం, ఇండస్ట్రియల్గా గూర్గాన్ నోయిడా ప్రాంతం సెక్యూరిటీ పరంగా సేఫ్ జోన్ ఏంటంటే అక్కడితో కంపేర్ చేస్తే సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్కు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్స్ కానీ ఏరోస్పేస్ ల్యాండ్స్ కానీ ఎక్కువగా ఉండడము, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ కనిపించడము, ఇక్కడ సిటీ పెరగడానికి స్కోప్ ఉండడము. సో అన్ని అవైలబిలిటీ పరంగా హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అవ్వడం ఒకటి వల్ల కొంతవరకు సెకండ్ క్యాపిటల్ చేయడం వల్ల, ఎందుకంటే చలికాలం ఇప్పుడు మనకు వేసవిలో ఏమవుతుందంటే ఎక్కువ మనకు ఇది వస్తుంది, స్నో ఎక్కువ వస్తుంది. దాంతో వల్ల ఏంటంటే మనకు ఈ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. సో అస్తమా సంబంధించినటువంటి డిసీజ్ కూడా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందంట. కొంత గవర్నమెంట్ సంబంధించినటువంటి కొంత క్యాపిటల్ని ఇక్కడికి చేంజ్ చేయడం వల్ల కొంచెం లోడ్ తగ్గించవచ్చు అనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇంత పెద్ద స్టేట్ని ఒకే దగ్గర నుంచి పరిపాలించడం కంటే 2 దగ్గర నుంచి చేయడం వల్ల కొంత ఈజీ వే ఉంటుందనే కనెక్టివిటీ కూడా గవర్నమెంట్కి ఉంది అనేది ఒకటి ఉంది.